40 meters సౌత్ వెస్ట్ ఆఫ్ ఎల్ రిప్రజెంట్ చెయ్యాలి అంటే ఫస్ట్ మనం అట్లీస్ట్ ఇలాగా కొంచెం డైరెక్షన్స్ ని ఇది డ్రా చేసుకోవడం ఏమైనా టైం పడుతుందా? ఏం పట్టదండి. ఇలా పెట్టేసుకుంటే ఇనిషియల్ గా ఏదో ఒక పాయింట్ ఒక లెటర్ గా అనుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. సో కే ఈజ్ 40 meters సౌత్ వెస్ట్ ఆఫ్ ఎల్. ఎల్ నుంచి చెప్పారు కాబట్టి నేను ఇది ఎల్ అనుకుంటున్నాను. ఎల్కి సౌత్ వెస్ట్ లో ఎంత? 40 మీటర్లో ఏముంది? కే. ఎల్ అనే లెటర్కి కే అనే లెటరు సౌత్ వెస్ట్లో 40 మీటర్. సౌత్ వెస్ట్ అంటే ఇటే కదా. నెక్స్ట్ ఎం ఈజ్ 40 meters సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎల్. ఎల్ నుంచి సౌత్ ఈస్ట్లో మళ్ళీ 40 అంటే ఎగ్జాక్ట్గానే వస్తుంది కదండి. ఇక్కడ ఏముంది? ఎం. ఓకేనా? ఇప్పుడు వాళ్ళేం అడిగారు? ఎం ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ కే. ఇప్పుడు ఇవి ఇలానే కదా ఉండేది. కేకి ఎం ఏ డైరెక్షన్ చూడండి, ఈస్ట్. ఎంత ఈజీనో చూసారా? ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ కే విత్ రెస్పెక్ట్ టు ఎం. ఎంకి కే వెస్ట్. మా నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది సౌత్, వెస్ట్. నేను ఊరికి జస్ట్ ఫస్ట్ లెటర్ యూజ్ చేశాను. ఓకేనా? సో అదే వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎల్ విత్ రెస్పెక్ట్ టు ఎం. ఎంకి ఎల్ నార్త్ వెస్ట్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎల్ విత్ రెస్పెక్ట్ టు కే. కేకి ఎల్ నార్త్ ఈస్ట్, ఎంకి కే వెస్ట్, కేకి ఎం ఈస్ట్. అలా ఏ లెటర్కి అడిగినా చెప్పొచ్చు అనమాట. అయితే ఇదేం మేడం ఇదే ఎగ్జాక్ట్గా ఇవి రెండు ఒకే లైన్లో ఉన్నాయంటే ఇక్కడ 40 ఇక్కడ 40 సేమ్ అయినప్పుడు ఇవి రెండు ఒకే లైన్లో ఉంటాయి. ఒకవేళ ఇక్కడ 40 ఇక్కడ 30 అయితే అప్పుడు సేమ్ లైన్లో ఉండవు, డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా?